హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. ఇంకా నిన్నైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే అంతవరకు అయితే షూట్ చేశాను. ఇంకా తర్వాత నుంచి కూడా షూట్ చేశాను. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇంకా అంతవరకు అయితే పెట్టాను అనమాట. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి దానికి కంటిన్యూషను. ఇంక ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మొత్తం సామాన్లు అవన్నీ కూడా ఇంకా ఒక్కొక్క దానిలో అయితే వేసేసుకుని ఇక్కడైతే సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా గుమ్మాలు అవన్నీ కూడా నీట్గా తుడిచేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా సామాన్లు తోమేసి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మా ఆయన అయితే మా ఊళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు కదండి. ఇంకా అప్పుడైతే మటన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మటన్ అయితే వండాలి. ఇంకా నేను ఏ విధంగా వండుతాను ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో ఉంటుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా వాడు నిన్న స్కూల్కి వెళ్ళారు కదండి. ఇంకా ఆ ముందు రోజు నైట్ అయితే షూ అయితే తీసుకొచ్చామన్నమాట. ఆ సంగతి వాడికి అయితే తెలియదండి. ఇది వచ్చి నిన్నటి వీడియోలో పెట్టాలన్నమాట. కాకపోతే మర్చిపోయాను. ఇంక ఈరోజు వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా ఈ షూ తెచ్చామన్న సంగతి తెలియక ఇంకా నిన్న స్కూల్ అయితే షూ మీద వంకతో మానేద్దామని అయితే అనుకున్నాడు. కాకపోతే సడన్గా షూ పట్టుకెళ్ళి వాడికి చూపించేసరికి షాక్ అయ్యాడు అనమాట. ఇంకా ఏం చేస్తాం తప్పదు అన్నట్టుగా అయితే వెళ్ళాడు. ఇంకా షూ అయితే ఇదండి. ఇంకా షూ 2 జతల సాక్స్లు ఇంకా 2 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. మా అమ్మాయికి ఒకటి మా అబ్బాయికి ఒకటి తీసుకున్నాం. దానికైతే వద్దని చెప్పింది. ఇంక 2 మా వాడికి అనమాట. వాడికైతే రెడ్ ఇష్టం అని చెప్పి రెడ్ కలర్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటానండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా అయితే ఉంటుంది. అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇంక పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయారండి. ఇంకా మార్నింగ్ నుంచి హడావిడిగా అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ మా ఆయన మా అబ్బాయిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే మటన్ అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడు ఆ మటన్ అయితే నేను వండుదామని అయితే అనుకుంటున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మటన్కి అయితే ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్, టమోటో, ఇంకా పచ్చిమిర్చి, ఇది వచ్చి మసాలా పేస్ట్ అండి. అంటే ఇందులో వెల్లుల్లిపాయ, ఇంకా అల్లం, దోసపప్పు, కొంచెం జీడినూక, కొన్ని గసగసాలు, గరం మసాలా మొత్తం అన్నీ కూడా వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. ఈ విధంగాన అంటే గ్రేవీ కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ అయితే వేసుకున్నాను. అంటే అల్లం కొంచెం ఎక్కువ వేస్తే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది కదండి. ఇంకా అందుకని చెప్పి అల్లం అయితే కొంచెం ఎక్కువ వేసాను. ఇది వచ్చేసి మటన్ అనమాట. ఇంక ఉప్పు, పసుపు అయితే పట్టించాను. ఇంక ఉప్పు అయితే కర్రీకి సరిపడంతా వేస్తానండి. ఇంకా తర్వాత మనం టేస్ట్ చూసి ఉడికిన తర్వాత పడితే కానీ వేసుకోవాలంటే. ఇంక ఇవన్నమాట. నేను ఇవి తప్ప ఇంకేమీ అయితే వేయలేదండి. కొత్తిమీర అయితే అయిపోయింది, లేదంటే కొత్తిమీర కూడా వేసేదాన్ని. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇప్పుడు కుక్కర్లో అయితే వండుదామని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పి ఇంకా కుక్కర్లో అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఇంకా ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా ఒక్కొక్కటి ప్రాసెస్ అయితే ఉంటుందండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
ఇంకా ఫైనల్గా మటన్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. ఇంకా తర్వాత అయితే తీస్తానండి. ఇంకా మళ్ళీ ఒకవేళ ఉడికింపు తక్కువ అయితే తర్వాత మామూలుగా ఉడికించుకోవచ్చులే అని చెప్పి ఇంకా అంతవరకు అయితే ఉంచాను అనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ వాటర్ అయిపోద్దేమో పేలిపోద్దేమో అన్న భయం అనమాట. కుక్కర్ అంటే పెడతాను కానీ కాకపోతే కొంచెం భయం అనమాట. కొంచెం వాటర్ ఉంది కదండి, ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మామూలుగా అయితే గ్యాస్ పైన ఉడికించానమాట. ఇదండి ఫైనల్ మటన్ కర్రీ అయితే నేను అనుకున్నంత ఇదిగా అయితే లేదులేండి, బాగుంది, బాగానే వచ్చింది ఈసారి అయితే మాత్రం. ఇంక ఇక్కడ ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది, కాకపోతే కొత్తిమీర అయిపోయిందని చెప్పి నేనైతే వేయలేదు. ఇంకా ఇదండి మొత్తానికి ఈరోజు మటన్ కర్రీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేశాను. ఈ కర్రీ ప్రాసెస్ అదంతా మీకు నచ్చుంటే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే పిల్లలు అయితే వచ్చేసారండి స్కూల్ నుంచి. అయితే మా వాడైతే ఇంకా వస్తుండగా కొత్త షూ కదండి, ఇంకా అది ఏవో ఉంటాయి కదా కంప్లైంట్లు, నచ్చలేనప్పుడు ఇంక వాడిని తీసుకుని వెళ్ళలేదనేసి చిన్న ఫీలింగ్ అనమాట. షాప్కి అయితే ఇంక వాడిని తీసుకెళ్ళలేదనేసి దానికి చాలా వంకలు అయితే చెప్పాడు. కరెక్ట్గానే ఉంది, కాకపోతే వాడిని తీసుకెళ్ళి కొనలేదన్న చిన్న ఫీలింగ్ అంతే. ఇంక ఇక్కడ మా అమ్మాయి కూడా వచ్చిందండి స్కూల్ నుంచి. ఇంకా చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళడం వల్ల కొంచెం మొహాలు అయితే మాండియండి. ఇంకా ఆ రోజు అయితే కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉంది. ఇంకా వచ్చిన కాడి నుంచి ఎవరికి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకరు అయితే. ఇంకా మా వాడికి సైకిల్ ఇవ్వలేదనేసి ఏమో ఇక్కడైతే చిన్న ఫైటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇంకా వాళ్ళ డాడీని అడిగి స్నాక్స్ అయితే తెప్పించుకున్నారనమాట. అంటే చికెన్ నూడిల్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చికెన్ నూడిల్స్ అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.